దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామములో నా వందనములు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథములో నుండి హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. దుష్టులు మరణమునందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న లేఖన భాగములో యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు పలుకుతున్న మాట, సాక్షాత్తు దేవుడు ఇదే ప్రభువగు యెహోవా వాక్కు అంటున్నాడు. ఏమంటున్నాడు? దుష్టులు మరణమునందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం అంటున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్నా నీ ఒకసారి గ్రహించు. ఈనాడు ఏ వ్యక్తి కూడా నశించుట దేవునికి ఇష్టం లేదు. ఒక మనిషి పాపములో పుట్టి పాపములో నశించుట, పాపములోనే ఈ లోకము నుంచి వెళ్ళుట దేవునికి ఇష్టము లేదు. దుష్టులు మరణము నొందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషము కలుగునా అంటున్నాడు. ప్రియులారా, ఎందుకంటే దేవునికి ఇష్టము లేదు. ప్రతి ఒక్క వ్యక్తి తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతకాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే 2024 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క సర్వలోకాన్ని రక్షించుటకై కన్య మరియ గర్భమున ఆయన జన్మించాడు. ప్రియులారా, ఏ వ్యక్తి నశించడానికి ఇష్టము లేదు. ప్రియులారా, ఈ సర్వలోకాన్ని రక్షించుటకే యేసు ప్రభువారి లోకానికి వచ్చాడు. అందుకే ఈనాడు ఈ డిసెంబర్ మాసంలో ప్రతి చోట కూడా యేసయ్య జన్మదిన సందర్భాన ఆయన సత్య సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. లూకా సువార్తలో 2వ అధ్యాయము 10-11 వచనాల్లో చూస్తూ ఉంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను అంటాడు దేవదూత. ప్రియులారా, అక్కడ గొర్రెల కాపరులు ఆ గొర్రెల మంద పెట్టుకొని వాళ్ళు ఆ గొర్రెలు కాస్తూ ఉండగా దూత అక్కడ ప్రత్యక్షమై దేవుడు చెప్పిన మాట చెప్తున్నాడు. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఎందుకు వచ్చాడు యేసు ప్రభువారు అంటే సర్వలోకాన్ని రక్షించుటకు వచ్చాడు. ఇదిగో ఈ సువార్త ప్రజలందరికీ అంటాడు. కనుక ఏ వ్యక్తి నశించుట దేవునికి ఇష్టము లేదు. ప్రతి ఒక్క వ్యక్తిని ఆయన రక్షించడానికి వచ్చాడు. అందుకే లూకా సువార్తలో 19లో 10వ వచనంలో చూస్తూ ఉంటే అక్కడ ఒక వ్యక్తితో అంటాడు దేవుడు, నశించిన దాన్ని వెదికి రక్షించుటకే మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడంటాడు. అంటే పొట్టి జక్కయ్య ధనవంతుడై పిసినారివాడై అన్యాయస్తుడై నశించిపోతుండగా, ప్రియులారా, ఆ పొట్టి జక్కయ్య యేసయ్యను చూడగోరినప్పుడు, ప్రత్యేకంగా యేసయ్యను చూడాలని ఆశపడినప్పుడు యేసయ్య తన ఇంటిలోనికే వెళ్ళి పొట్టి జక్కయ్యను కూడా మార్చినట్లుగా చూస్తున్నాం. ఎప్పుడైతే యేసయ్యను తన హృదయంలో చేర్చుకున్నాడో జక్కయ్య, అతడు పూర్తిగా మారిపోయాడు. తన అన్యాయాన్ని వదిలిపెట్టేశాడు. అంతకుముందున్న కఠినం పిసినారితనం విడిచిపెట్టేశాడు. ఇదిగో నా ఆస్తిలో సగము బీదలకు ఇస్తున్నానంటాడు. నేను అన్యాయము ఎవరి దగ్గరనైనా ఏదైనా తీసుకునే దానికి 400 చెల్లిస్తానన్నాడు. అంటే పూర్తిగా మార్చబడ్డాడు జక్కయ్య. అంటే ప్రియులారా, ఈ విషయాన్ని మనం చూస్తే మనకు అర్థం కావాలి. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా దుష్టత్వంలో మరణించడం దేవునికి ఇష్టము లేదు. ప్రియులారా, ఒక పాపి నశించడం దేవునికి ఇష్టము లేదు. ఒక రోగి నశించడం దేవునికి ఇష్టము లేదు. అనేక వ్యక్తులను ప్రత్యేకంగా యేసయ్య బాగు చేశాడు. ఆయన సకల రోగులను బాగు చేశాడు. దురాత్మలను వెళ్ళగొట్టాడు. ప్రియులారా, కుంటి వారిని నడిపించాడు. గుడ్డి వారికి చూపునిచ్చాడు. ఇదిగో కుష్ఠరోగులను ఆయన శుద్ధి చేశాడు.
ఎన్నో అద్భుతాలు చేశాడు యేసయ్య. ఎందుకు తెలుసా? ప్రతి వ్యక్తిని రక్షించడానికి. ఏ వ్యక్తి నశించుట దేవునికి ఇష్టం లేదు. అందుకే మత్తయి సువార్తలో 11వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాడు యేసయ్య. అంటే ఏ వ్యక్తి నశించుట దేవునికి ఇష్టం లేదు. ఈ లోకంలో ఈనాడు బ్రతుకుతూ ఈనాడు ఎంతోమంది ప్రయాసపడుతున్నారు. నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానము లేదు. అలాంటి వారిని పిలుస్తున్నాడు ప్రేమతో, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. అంటే ఏ వ్యక్తి నశించుట దేవునికి ఇష్టం లేదు. ప్రియులారా, దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం అంటున్నాడు. ప్రియులారా, పొట్టి జక్కయ్య కూడా తన ప్రవర్తన దిద్దుకున్నాడు. ఒక మంచి వ్యక్తిగా తయారైపోయాడు. ఈనాడు యేసుప్రభువు నమ్ముకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈనాడు పొట్టి జక్కయ్యలాగా పూర్తిగా మార్చబడాలి. యేసయ్య అంటాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చిందంటాడు. ఈనాడు ప్రియులారా, యేసయ్య నమ్ముకున్న ప్రతి ఒక్క కుటుంబం ఈనాడు రక్షణ పొందిన కుటుంబముగా వారి ప్రవర్తన దిద్దుకొని బ్రతకాలి. యేసయ్య కొరకు బ్రతకాలి, ఆయన మహిమ కొరకు బ్రతకాలి ప్రియులారా. ఎందుకంటే మనం పాపములో జీవించడం దేవునికి ఇష్టం లేదు. మనం పాపములో బ్రతుకుడు దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే మనని రక్షించడానికి వచ్చాడు ఆయన. పాపులను రక్షించుటకే క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, ఈనాడు నీవు నేను మనమందరము కూడా మన ప్రవర్తన దిద్దుకొని బ్రతకాలి. 1 తెస్సలోనిక పత్రిక 4:7 పౌలు అంటాడు కదా, పరిశుద్ధుల కొరకే మనల్ని దేవుడు పిలిచాడు, కానీ అపవిత్రులుగా ఉండడానికి మనల్ని పిలవలేదంటాడు. కనుక యేసయ్య నిన్ను నన్ను రక్షించుటకే కన్య మరియ గర్భమున ఆయన జన్మించాడు. ఈనాడు ప్రపంచమంతటా పండుగ చేసుకుంటున్నారు. ఈ డిసెంబర్ మాసమంతా దేవుణ్ణి, క్రీస్తును ఆరాధిస్తున్నారు. ప్రియులారా, ఆయనను ఆరాధిస్తూ మన బ్రతుకులు మార్చుకొని మనం దేవునికి సంతోషకరంగా ఆయనకు మహిమ తెచ్చి బిడ్డలుగా బ్రతుకుదాం. యేసయ్య ఏదైతే ఆశపడుతున్నాడో, దేవుడు ఏదైతే ఆశపడుతున్నాడో, మనం తన ఆశ ప్రకారం ఈనాడు మనం బ్రతకాలి. ఎందుకంటే ఏ వ్యక్తి నశించడానికి ఇష్టం లేదు. నాకు ఏమాత్రమైన సంతోషము కలుగునా అంటున్నాడు. కనుక ఇంకెవరైనా మార్చబడకపోతే ప్రతి ఒక్కరు తమ ప్రవర్తన మార్చుకోండి. ఇంకా రక్షణ పొందని వారు రక్షణ పొందండి. ఈ యొక్క వాక్యాన్ని బట్టి ఈనాడు అనేక మంది జీవితాలు మార్చబడునుగాక, అనేకులకు రక్షణ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరమ తండ్రి యేసయ్యా, మీకు స్తోత్రాలు. మీరు అంటున్నారు నాయన, దుష్టులు మరణము నొందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషము కలుగునా అంటున్నారు. వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం అంటున్నారు నాయన. అందుకే మీరు కన్య మరియ గర్భమున ఈ లోకంలో జన్మించారు. ఏ వ్యక్తి నశించడానికి ఇష్టము లేదు నాయన. పొట్టి జక్కయ్యలాగా అందరూ మార్చబడుదురుగాక. ప్రభువానికి స్తోత్రాలు. ఈనాడు పాపులందరూ కూడా రక్షణ పొందుదురుగాక, మారు మనసు పొందుదురుగాక. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిలో మారు మనసు కలుగునుగాక, రక్షణ లేని వారికి రక్షణ కలుగునుగాక. ప్రభువానికి స్తోత్రాలు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిలో ఈ వాక్యాన్ని మీరు ఫలింపజేయమని, ఇదిగో అందరి బ్రతుకులు దిద్దుకొని బ్రతుకు మార్చుకొని నీ నామ మహిమ కొరకు బ్రతుకుడకు మీరు కృప చూపమని, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను దీవించమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను పూర్తిగా మార్చి దేవుని మహిమ కొరకు వాడుకొనుగాక.